హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ వంటకం పీతలు. పీతల కర్రీ చేయడం రాకపోయినా, తినడం రాకపోయినా, చేయడం వచ్చే భర్త కానీ భార్య కానీ ఉంటే మనకి పీతల కర్రీని చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట. ఇందులో నా చెయ్య కాలు ఎలాంటి ప్రమేయం అయితే లేదు, మొత్తం మా ఆయన చేసాడనమాట. నేను నాకు ఇది అంతకుముందు తెలీదు. ఇది కొత్త రుచి మాట. నాకు పీతల కర్రీ తినటం ఎలా తినాలి అన్నది కూడా తెలీదు. చక్కగా అయితే కనుక మా ఆయన చెప్పాడు, నేను తినేసాను. సూపర్ అంటే సూపర్‌గా వండేసాడనమాట. మీలో ఎవరికైనా హస్బెండ్, వైఫ్‌గా ఒక్కళ్ళకి రాకపోతే ఒకళ్ళకి వచ్చినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే గనక చక్కగా ట్రై చేసేయండి. బోలెడన్ని ముచ్చట్లు, కబుర్లు చెప్పుకుంటా. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనకి మార్కెట్‌లో పీతలు దొరుకుతాయి కదా! వాళ్ళని చేసేయమన్నా వాళ్ళు చేసేస్తారు. లేదు అనుకుంటే, వచ్చు అనుకుంటే ఇంటికి తెచ్చుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికేమి రాళ్ళు అవేమి అవసరం లేదు. ఈ ప్రాసెస్ అయితే ఈజీగానే అయిపోతదనమాట. ఇవి సముద్రం పీతలంట. 2 రకాల పీతలైతే గనక వచ్చినియనమాట. వాటిని ఇలాగా పైన షెల్ తీసేసి లోపలిది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కాళ్ళు, చేతులు ఉంటాయి కదా! వాటికి పైన మనకిక్కడ పళ్ళు లాంటివున్నాయి. ఆ పళ్ళు లాంటిని వాటిని ఇలాగా వీడియోలో చూపించినట్టు బ్రేక్ చేసేసుకోండి. మనకి ఇదంతా మీకు రాకపోతే అక్కడ చేస్తారని చెప్పాను కదా! ఒకవేళ ఇంట్లోకొచ్చి తెచ్చుకుంటాం కదా! వాళ్ళనమాట ఇలా చేయాలి. ఇవి తీసిన తర్వాత వేటికి వాటికి వేసేసుకోండి. సెపరేట్ చేసేసుకోండి. అవి బాగా నీట్‌గా క్లీన్ చేసుకోండి. లేకపోతే నీచు వాసన వస్తాయన్నమాట. ఈలోపు చిన్ని మసాలా ఏంటంటే ఆనియను, టమాటో, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మనం పీతల్లోకి కొంచెం ఫిష్ మసాలా అలాగే పెరుగుతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే చాలా తక్కువ అమౌంట్‌లో వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి. దీన్ని కూడా చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అక్కడ తక్కువ వేసుకుంటే మీరు కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అది ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా కొంచెం అంటే మీరు మొత్తానికి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొంచెం కొంచెం కింద వేసుకోండి. కావాలి అనుకుంటే ఈ పేస్ట్‌లోనే ఒక్కసారిగా కూడా వేసేసుకోవచ్చనమాట. ఇది మనకి మసాలా చక్కగా ఈ పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా మంచిగా వేగి ఆయిల్ పైకి తేలాలనమాట. అప్పటి వరకు ఖచ్చితంగా మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో చక్కగా వేగిపించుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న పీతల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ పేస్ట్ ఈ పీతలకి మంచిగా పట్టేటట్టయితే గనక బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలనమాట. ఈ కర్రీ నాకు చేయడం రాకపోయినా ఫస్ట్ టైం తిన్న ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. అంటే ఆ టేస్ట్ రావాలంటే కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇవన్నీ ఫాలో అయితే గనక ఆ పీతల కర్రీకి మంచి టేస్ట్ అయితే వచ్చేస్తది. ఇప్పుడు ఇలాగా మనకి ఈ ఆనియన్ పేస్ట్‌లో పీతల్ని బాగా కలుపుకున్న తర్వాత, మనకి ఆల్రెడీ మనం మ్యాగ్నేషన్ చేసుకున్నప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నాం కదా! నాన్ వెజ్ కర్రీలో గానీ, ఎప్పుడైనా మనం పెరుగు వేసుకున్నప్పుడు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే, ఆ పెరుగులో మంచిగా అయితే గనక ఉడికిపోతాయనమాట. నీరు మంచిగా వచ్చి బాగా ఉడుకుతది. మీకు మా ఆయనకి ఇప్పుడు మధ్యలో గుర్తుకొచ్చింది కాబట్టి గసగసాలు ఇప్పుడు నానబెట్టాడు. లేదు అనుకుంటే మనం ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా! అప్పటికే గసగసాలు నానబెట్టేసుకొని ఆ పేస్ట్ వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాగా హాట్ వాటర్‌లో ఒక 10 నిమిషాలు గసగసాలు నానబెట్టేసి మిక్సీ పట్టుకొని వేసేసుకోవచ్చు. మనం బాగా వేగిన తర్వాత వాటర్ ఎయ్యాలి కదా! వాటర్ ప్లేస్‌లో ఏంటంటే గసగసాల వాటర్‌నయితే గనక వేసేసారనమాట. ఇంకా ఈ పీతల కర్రీని వేరే నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోవాలంటే గనక వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. చేపల పులుసులోకి మనకి బెండకాయలు వేసుకుంటే ఎంత బావుంటదో, అలాగే ఈ పీతల కర్రీలో వంకాయ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో అయితే గనుక వచ్చేసింది. మీరు కావాలంటే వంకాయకి 4 ఘాట్లు పెట్టుకొని వంకాయ పలంగా కూడా వేసేసుకోవచ్చు. లేదంటే గనక ఇలా ముక్కల కిందే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఇంకిన తర్వాత చింతపండు పులుసు. ఎక్కువ వాటర్‌తో కాదు, కొంచెమే పులుసునైతే గనక ఇందులో వేసేసుకోండి. ఈ పులుపు వేస్తేనే మనకి పీతల కర్రీకి టేస్ట్ అనేది వస్తదనమాట. పులుపు కూడా వేసిన తర్వాత ఉప్పు, కారాలు ఏమైనా అడ్జస్ట్ కాకపోతే చక్కగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికింది అనుకోండి, మనకి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకుంటే కనుక పీతల కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతది. వంకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోండి. ఈ పీతల కర్రీలో వంకాయ టేస్ట్
నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట. నేను తిన్నాను కాబట్టి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. అంతే మన పీతల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు వేడి వేడి అన్నంలో కానీ, లేదు ఉత్తిగా తినాలన్నా కూడా తినేయొచ్చు. స్పైస్ లెవెల్స్ అన్నీ కూడా మీడియంగా వచ్చినాయనమాట. లేదు బగారా రైస్‌లోకో, పలావ్‌లోకి దేనికి తినాలన్నా కూడా బెస్ట్ కాంబినేషన్. మనకి ఈ కాళ్ళు, చేతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చినాయనమాట. కింద బాడీతో పాటు ఈ కాళ్ళు, చేతుల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కరోజు తీసుకొచ్చుకొని చక్కగా హస్బెండ్, వైఫ్ ముచ్చట్లు చెప్పుకుంటా, బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకుంటా అయితే గనక ఈ పీతల కర్రీని ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.